హిందూ మతం ప్రకారం కొబ్బరికాయను అత్యంత పవిత్రమైన ప్రసాదంగా పరిగణిస్తారు. స్కంద పురాణం ప్రకారం ప్రాచీన కాలంలో జంతు బలులు సాధారణంగా ఉండేవి. కానీ మహర్షులు రక్తహీనమైన అర్పణగా కొబ్బరికాయను ప్రవేశపెట్టారు. దీన్ని పవిత్రమైన ప్రత్యామ్నాయంగా మార్చారు. కొబ్బరికాయ మనిషి అహంకారాన్ని సూచిస్తుంది. దాని పైపొర అహంకారం మరియు అజ్ఞానాన్ని సూచిస్తుంది. లోపల ఉండే తెల్లనిది పవిత్రత మరియు త్యాగానికి సంకేతం. దాన్ని పగలగొట్టడం అంటే దేవుడికి మన అహంకారాన్ని అర్పించడంతో సమానం. కొబ్బరికాయపై కనిపించే 3 కన్నులు శివుని 3వ కన్ను లేదా 3 గుణాలు సత్యం, రాజసం, అజ్ఞానం సూచనగా భావిస్తారు. ఈ 3 గుణాలను అధిగమించాల్సిందే. శాస్త్రీయంగా కొబ్బరికాయ ఎంతో పవిత్రమైనది. దాని లోపల ఉండే నీరు మనిషి చేతులు తాకని శుద్ధమైనదిగా ఉంటుంది. ఇది దేవతలకు ఇచ్చే దివ్యమైన కానుక. కాబట్టి ఇకపై కొబ్బరికాయ పూజలో పగలగొట్టినప్పుడు ఇది ఓ సాధారణ ఆచారంగా కాకుండా మనిషి అహంకారాన్ని, పవిత్రతను, భక్తిని దేవుడికి అర్పించే పని అని గుర్తించండి.